హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీసుధ. ఈసారి శ్రావణంలో మనము అమ్మవారికి కలశానికి డెకరేషన్ చేసుకుంటాం కదండి, శారీ తోటి కూడా కట్టడం కానీ. ఈసారి నేను చిన్న బ్లౌజ్ పీస్ తోటి అనమాట, ఇది 1 మీటర్ ఉంటుందండి బ్లౌజ్ పీస్. దీంతో శారీ అమ్మవారికి కట్టుదామని చూపిస్తున్నాను. ముందుగా మనం ఇలా బ్లౌజ్ మొత్తాన్ని ఓపెన్ చేసి ఇలా కుర్చీలలాగా చిన్న చిన్న కుర్చీలలాగా మనము ఇలా ముందుకు జరుపుకుంటూ ఇలా పెట్టుకుంటూ ఉండాలన్నమాట. చాలా చిన్నగా పెట్టుకోవాలి, అలా అయితేనే మనకు కుర్చీలు అనేది చాలా బాగా వస్తాయి. ఇలా మొత్తం మనం తీసుకున్నాక అటు సైడ్ ఇటు సైడు క్లిప్స్ పెట్టేసుకొని పిన్స్ తోటన్నా పెట్టుకోవచ్చు అండి. నేను మొత్తం ఇట్లా ఫోల్డింగ్ చేసినాక మధ్యలో ఒక పిన్ పెడుతున్నా. ఇంకా ఆ మధ్యలో పెట్టేస్తే మనకు అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అనేది పెట్టకుండా అవసరం లేదనమాట. ఎందుకంటే ఇది మనకి బ్లౌజ్ పీసే కదా, శారీకి అయితే మనకు ఆ హోల్డింగ్ అంతా మొత్తం పోతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా పెట్టుకుంటాం. బ్లౌజ్ పీస్కి అంత అవసరం లేదండి. నార్మల్గా ఇలా మనము పిన్ పెట్టేసుకొని ఇలా కుర్చీలు అనేది పెట్టుకున్నాక మనము ఎక్కడైతే అలంకరణ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ మనము స్టాండ్ను రెడీ చేసుకొని అమ్మవారికి కొంచెం ఎత్తుంటేనే మనకు లుక్ అనేది బాగా వస్తుందండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన నేను ఒక పెద్ద చెంబు, తర్వాత ఒక చిన్న చెంబును రెండింటిని పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ పీస్ని అనేది ఇక్కడ అమ్మవారికి ఇట్లా పెట్టుకోవడానికి ఇలా పెట్టేసుకొని ముందుగా మనము పినిస్ తోటి ముందు సైడు పినిస్ తోటి పెట్టేసుకొని వెనక సైడ్ కూడా మనకు ఇటు సైడ్ జారకుండా మనకు వెనక సైడ్ కూడా మంచిగా స్టిఫ్గా ఉండడానికి ఒక పిన్ అనేది పెట్టుకున్నాం అనుకో, అసలు అటు ఇటు ఎక్కడ కదలదండి అసలుకి. ఇలా పెట్టేసుకున్నాక మనం సెట్ చేసుకోవాలి మొత్తము. తర్వాత దీనిపైన కొబ్బరికాయను పెట్టేసుకొని మనము అమ్మవారిని రూపం అనేది పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం బ్లౌజ్ పీస్ తోటే చేస్తున్నానండి. ఇట్లా మొత్తం మనం ఇట్లా కుర్చీలు అనేది మొత్తం మనము సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం మనము సెట్ చేసుకోవాలండి. ఈ మొత్తం మనం ఈ స్టెప్స్ అనేది మొత్తము సెట్ చేసుకుంటూ కుర్చీలు అనేది బాగా సెట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ డిజైన్ అనేది వచ్చేస్తుంది కుర్చీలతోటి. తర్వాత దానిపైన కొబ్బరికాయను పెట్టేసుకొని అమ్మవారి రూపును కూడా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అమ్మవారి రూపు పెట్టుకున్నాక ఇంకా మనము అలంకరించుకునే దాన్ని బట్టి ఉంటుందండి. శారీ మీద వడ్డాలం కానీ నగలు కానీ అన్నీ కానీ చాలా బాగా అలంకరించుకోవచ్చు. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ కాబట్టి నార్మల్గా నేను చైన్ లాంటిది పెట్టాను అనమాట. అప్పుడు దగ్గరికి కుర్చీలు అనేది దగ్గరికి వచ్చేస్తాయని. తర్వాత చైను అవి పెట్టుకున్న అమ్మవారికి మనం అలంకరణ కూడా చేసుకోవచ్చు. చెవులు అన్నీ పెట్టవచ్చు. నేను నార్మల్ సింపుల్గా చూపిస్తున్నాను. అసలు శారీతోటే మనకు కట్టాలంటే చాలా టైం పడుతుంది. వరలక్ష్మి వ్రతం ముందు రోజే చేసుకోవాలి కాబట్టి ఇలా బ్లౌజ్ తోటి మనము చేసుకుంటే మాత్రం వితిన్ ఒక 10 to 15 మినిట్స్ వరకే ఇలా అలంకరణ అనేది తొందరగా అయిపోతుంది. ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి. వరలక్ష్మి వ్రతం ముందు రోజే అమ్మవారికి ఇలా మనము అలంకరించుకొని రెడీగా పెట్టుకుంటే మార్నింగ్ అనేది మనకు ఈజీగా పూజ అనేది చేసుకోవచ్చు. శారీతో ఒకవేళ ఇబ్బంది ఉన్న రాని వాళ్ళకు ఇలా బ్లౌజ్ తోటి చాలా సింపుల్గా మస్తు గ్రాండ్ లుక్ తోటి అమ్మవారు సేమ్ మనకు నిజంగానే అమ్మవారు రెడీ అయినట్టు ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో లుక్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.